డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కె గంగవరం మండలం కోట గ్రామంలో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో రామచంద్రపురం టీడీపీ టికెట్ ఆశిస్తున్న పప్పుల శ్రీను ఆధ్వర్యంలో గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేటలలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సుమారు 1000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి పప్పుల శ్రీను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్టు తనకు ఇచ్చినా లేకున్నా పార్టీ ఎవరిని సూచించినా మనస్ఫూర్తిగా పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ములకల రామచంద్రరావు, ములకల విశ్వేశ్వరరావు, తమ్ము వెంకటరమణ, జనుపల్లి కృష్ణమూర్తి, పాము భాస్కర్, అక్కల్ సత్యనారాయణ, పదం వసంత్, జగదీష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక 500 మంది ఇక్కడ జాయిన్ అయ్యారు. సుమారుగా ఈ కోట గ్రామంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో సుమారుగా 1000 మంది దాకా జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉన్న నాయకుడు వస్తే మేమందరం బయటకు రావడం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక 30 సంవత్సరాల నుంచి జరిగే రాజకీయాల్లో 2 గ్రూపుల మీద జరుగుతున్నాయి. అది ఒకటి 2 సామాజిక వర్గాల మీద, ఒకటి బాబు సామాజిక వర్గం మీద, చెట్టుపల్లి సామాజిక వర్గం మీదను. ఇప్పుడు 2 సామాజిక వర్గాలు కూడా నాయకులు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి బలమైన నాయకుడు, లోకల్గా గట్టిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే మేమందరం కూడా వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీని నెగ్గించుకోవడానికి ముందుకు వస్తామని చెప్పి ఇక్కడ ఓటర్స్ అందరూ కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇద్దరు కూడా అక్కడ వాళ్ళిద్దరు సోదరభావంతో ఏ రకంగా కలియకగా రాష్ట్ర అభివృద్ధి గురించి పోకలాడుతున్నారు. అలాగే మా నియోజకవర్గంలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీలు 2 కలిపి ఉమ్మడి వేది ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళ విజయానికి కృషి చేస్తాం. 2024లో తెలుగుదేశం పార్టీకి ఇస్తే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తాం మేమందరం కలిసి. అదే రకంగా జనసేన పార్టీకి ఇస్తే జనసేన పార్టీకి విజయానికి కృషి చేస్తాం. మేమందరం కలికలు ఎవరికి ఇచ్చినప్పటికి కూడా 2024లో తెలుగుదేశం పార్టీని అఖండ విజయంగా తీసుకొస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవడమే ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు.